ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నా తండ్రి యేసయ్యా, ఏ రకమైన పాపాలు మమ్మల్ని నిజంగా మరణంలోకి నడిపిస్తావి అనే సత్యాలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఈరోజు దేవుడిస్తున్న వాక్యాంశం ఏంటంటే, విచ్ కైండ్ ఆఫ్ సిన్స్ లీడ్స్ టు డెత్. ఇది నేను ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చెప్తున్నానండి. ఆ వాక్యం ఎక్కడుంది ఏంటి అనేది దేవుడే మీకు బయలుపరచును గాక. మరి ఏంటంటే, మరణానికి సంబంధించిన పాపము కూడా కలదు అని చెప్పేసి ఒక చోట బైబిల్లో రాయబడి ఉంటుందండి. అది నేను ధ్యానించినప్పుడు నాకు ఒక మాట అర్థమైంది. ఏంటంటే, మరణకరమైన పాపము, మరణములోనికి నడిపించని పాపం కూడా ఉందా ప్రభువా అనే ఒక ప్రశ్న చాలా రోజుల కింద నేను దేవుణ్ణి అడిగాను. అప్పుడు నాకు నిజంగా అర్థం కాలేదు. ఏంటంటే, పాపం పాపమే కదా ప్రభా, చిన్న పాపం పెద్ద పాపం అనేది ఉండదు, పాపం పాపమే అని చెప్తున్నావు కదా. ఒక అబద్ధం చెప్పినాను, ఒక వ్యభిచారం చేసినాను, పాపం సమానమని నాకు నేర్పించావు కదా ప్రభా. మరి మరణానికి సంబంధించిన పాపం కూడా కలదు అనేది ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి మరణం నుండి తొలగించగలిగే అంటే అంటే మరణ శిక్ష కానివి కూడా ఉంటాయా అని నేను ఆ దేవుని అడగడం అనేది జరిగింది. అయితే మరణం అంటే మనకి నిజంగా చెప్పాలి అంటే కంప్లీట్గా మనిషి చచ్చిపోవడం అనేది కాకపోవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెత్స్ అని కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. మన జీవితంలో నేను అంటే నా ప్రాణం, నా ఆత్మ, నా శరీరం అండి. ప్రాణం, ఆత్మ, శరీరం మూడు ఉంటాయండి. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎలా అయితే ముగ్గురు త్రిత్వమే ఉన్నారో, అలాగే ఒక మనిషి అంటే, ఒక వ్యక్తి అంటే, ఒక ఎప్సిబా అంటే నాకంటూ ఒక ప్రాణం ఉంది, నాకంటూ దేవుని అంటే నాకంటూ ఒక ఆత్మ ఉంది, నేను ఒక ఆత్మనే ఉన్నాను, నాకు ప్రాణం ఉన్నది, నేను ఒక శరీరంలో జీవిస్తున్నాను. అలా మూడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా గొప్ప మర్మం అండి. ఇవన్నీ కూడా మరి వాక్యం ద్వారానే మనం నేర్చుకోగలము, వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. అయితే ఎలాంటి మరణం, ఎలాంటి పాపం మరణంలోకి నడిపిస్తుంది అనే విషయంలో ధ్యానించినప్పుడు నాకు గతంలో దేవుడు ఒక సత్యాన్ని చెప్పాడు. ఏంటంటే, అది నేను గర్వం అనే టాపిక్తో నేను ఇచ్చానండి, మెసేజ్ ఇచ్చాను. గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యూట్యూబ్లో మీరు చూసినప్పుడు గర్వం అనే టైటిల్లో మీరు వినొచ్చు. దేవుడు ప్రతి పాపానికి వెల చెల్లించాడు, కానీ గర్వం అనే దానికి వెల చెల్లించలేదు అని నేను చెప్పి ఉన్నానండి. అవును, నేనే కాదు, అది బైబిల్లో మాట నేను చెప్పి ఉన్నానని చెప్తున్నాను. బైబిల్ దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే లూసిఫర్ అనే సాతాను దూత, అంటే సాతానుగా మారినప్పుడు ఆయన యాక్చువల్గా దేవుని దూత అయి ఉన్నాడు. తను ఎప్పుడైతే తనలోనికి గర్వం అనేది మొదటిగా వచ్చిందో, ఆయన భూలోకం నుండి మరి పరలోకం నుండి భూలోకం నుండి మీదుగా మరి పాతాళంలో, అగాధంలో త్రోసివేయబడ్డాడని మనకి తెలుసు. కానీ అతను ఆ సాతానుగా మార్చబడిన ఆ దురాత్మ శక్తులు భూలోకంలో కూడా ఏలుతున్నాయి. ఎందుకు అంటే, అసలు భూలోకం అనేది దేవుడు అసలు మొదటగా లేదు. దేవుడు సృష్టించిన తర్వాత ఎప్పుడైతే దేవాది దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆ దూత, సాతాను దూత ఇక్కడ తిరుగుతుండేమో కానీ అధికారం అనేది లేదు. ఆ అధికారం అనేది ఆదాము ద్వారా జరిగిన పాపం వల్ల ఇక్కడ ఏలడానికి వాడికి స్వాతంత్రం వచ్చింది, అర్హత వచ్చింది. అది దేవుడు ఇచ్చింది కాదు, కానీ మనుషులు తెరిచిన ద్వారం ద్వారా, మనుషుడు చేసిన పాపం ద్వారా. నిజమే కదండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే లోకంలో ఉన్న మానవాళి అంతా కూడా మరి ఇలాంటి కష్టాలు అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కరు చేసిన తప్పుకి ఎంతమందికి శిక్ష అనేది ఎంతవరకు న్యాయం? ఏమో, అది దేవుడికి తెలిసిన సత్యం. కానీ వాటన్నింటినీ తొలగించడానికి దేవుడు మరొక రూపం దాల్చి వచ్చి ఆయన ద్వారా మనకి విమోచన అనేది కలగజేశాడు. ఇది దేవునికి మహిమ అండి. ఆయన విడిచిపెట్టలేదు మానవాళిని. ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, స్నేహితులుగా కోరుకున్నాడు, తోడుగా ఉండాలనుకున్నాడు, కలిసి జీవించాలనుకున్నాడు మనుషులతో దేవుడు. కానీ పాపం అనేది సపరేట్ చేసింది, దేవుణ్ణి మనిషిని సపరేట్ చేసింది పాపమైతే, ఇప్పుడు ఎలాంటి పాపం అనేది
మనిషిని జీవం నుండి సపరేట్ చేసి మరణంలోకి నడిపిస్తుంది. దాని గురించి మనం ఈరోజు ధ్యానిస్తుండగా మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా ఆత్మ అనేది దేవునితో ఐక్యమైపోయి ఉంటుందండి. మొట్టమొదటిగా నేను దేవుని నుండి వచ్చిన ఆత్మనే, కానీ ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా నాలోనికి ప్రవేశించడం వలన నేను ఒక మామూలు సీతాసాదా ఆత్మగా నేను జీవిస్తాను. కానీ నా లోపల పాపం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే క్రీస్తుని మనం ఆహ్వానిస్తామో, క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, అప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకమైపోతుంది. హల్లెలూయా. నా ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవుతుందండి. క్షమించండి, నా ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోయినప్పుడు ఇంకా నాలో జీవిస్తుంది నేను కాదు, కానీ దేవుని ఆత్మే. దెర్ ఇస్ నో సపరేషన్ బిట్వీన్ మై స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్. వి బోత్ ఆర్ వన్. హల్లెలూయా. వాట్ గాడ్ హెస్ జాయిన్ టుగెదర్ లెట్ నాట్ మ్యాన్ సపరేట్. దేవుడు జతపరిచింది ఎవరు కూడా ఎన్నడూ కూడా సపరేట్ చేయలేరండి. అది ఇప్పుడు నా ఆత్మను రక్షించబడితే, నువ్వు దేవుని తెలుసుకుంటే, దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభు తప్ప ఇంకా వేరే దేవుడే లేడు అనే నిశ్చయితలోనికి నువ్వు ఉండి నువ్వు జీవిస్తున్నట్టయితే నీ ఆత్మకి విడుదల కలిగినది. నీ ఆత్మ పాపంలో లేదు, నీ ఆత్మలో ద్విమనస్సు అనేది లేదు, నీ ఆత్మ రెండు కోణాల్లో లేదు, మంచి చెడు అనేది అనగా లేదు. కానీ కేవలం దేవుని ఆత్మతో ఐక్యమైపోయి దేవునితో జీవించేదే నీ ఆత్మ. అది ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. ఆత్మ రూపంలో వచ్చిన మనము ఆత్మ రూపంలో మరలా పరలోకానికి వెళ్తాం. కానీ ఇక్కడ జీవించడానికి, భూలోకంలో జీవించడానికి దేవుడు మనకు ప్రాణాన్ని ఇచ్చి, ఆ ప్రాణం ఏ రీతిగా జీవించాలంటే శరీరంలో జీవించాలి. కాబట్టి ఒక శరీరాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అవునండి, ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఎన్నో సత్యాలు ఎన్నో ఉంటాయండి. మన జీవితకాలం అంతా సరిపోదు కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని అవగాహన చేయడానికి. ఈ లోకంలో వేరే లోకానికి వెళ్ళడానికి కూడా అంచనాలు వేస్తున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఏ జ్ఞానము పనికి రాదు. కేవలం పవిత్రత, యేసు ప్రభు రక్తం ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలం. ఆ పరలోకానికి వెళ్ళగలిగిన అర్హత ఈయన ప్రాణానికి లేదు, ఈయన శరీరానికి లేదు. కానీ కేవలం నా ఆత్మకి మాత్రం ఆ అర్హత దేవుడిచ్చి ఉన్నాడు. అది కోల్పోకుండా మనం కాపాడుకోగలిగితే మనంత ధన్యులు ఇంకెవరు ఉండరు. అదే దేవుడు కోరుకుంటున్న ఆలోచన, అదే దేవుడు మన నుండి కోరుకుంటున్న కోరిక అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఈ పాపం గురించి మనం ఆలోచన చేస్తుంటుండగా, మొట్టమొదటిగా పాపం అంటే ఏంటంటే, అవును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పింది చేయకుండా ఉండడమే పాపము. దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే పాపము. సాతాని క్రియలు చేస్తూ సాతానికి లోబడి లోకానుసరమైన జీవితం జీవించడమే పాపము. ఏదైతే దేవుణ్ణి బాధ పెడుతుందో ఆ పని చేయడమే పాపము అని మనకి తెలుసు కదండి. ఇవన్నీ మరి దేవుడు క్షమించేశాడు కదా. ఆయన వెల చెల్లించిందే, ఆయన రక్తం కార్చిందే మన పాప విమోచన కొరకు. కాబట్టి ఆయన కార్చిన ఏ రక్తము వ్యర్థము కాదు, ఆయన కార్చిన ఏ రక్తపు బొట్టు వ్యర్థము కాదు. కాబట్టి మనకు విమోచన ఉంది, మనకు విడుదల ఉంది. మరి మరణం ఎందుకు వస్తుంది అనేది చూస్తే చూడండి, మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి సౌల్ని జ్ఞాపకం చేసుకుంటే దావీదు యొక్క మామగారి గురించి జ్ఞాపకం చేసుకుంటే, రాజైన సౌల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆయనలోకి ఎంటర్ అయినది మొట్టమొదటిగా కోపం, పగ, ప్రతీకారం. ఆయనలోకి ఎంటర్ అయింది గర్వం, ఈర్ష్య అనేది వచ్చింది. మరి గతంలో చెప్పుకున్నట్టుగా గర్వానికి దేవుడు వెల చెల్లించలేదు. కాబట్టి లూసిఫర్తో ఆరంభించాం కదండి. లూసిఫర్ని కూడా దేవుడు క్షమించవచ్చు కదా. లూసిఫర్ తన దూతనే కదా, ప్రధాన దూతనే కదా, దేవుడు క్షమించే దేవుడే కదా. కానీ క్షమించలేదండి. ఎందుకంటే గర్వానికి దేవుడు వెల చెల్లించలేదు. ఒకవేళ గర్వానికి దేవుడు వెల చెల్లించి ఉంటే లూసిఫర్ రిస్టోరేషన్ అయ్యేది. లూసిఫర్కి రిస్టోరేషన్ అయ్యే ఛాన్స్ వచ్చేదేమో అని నేను అనుకుంటున్నాను. ఏమో, పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు ఛాన్స్ ఇచ్చుంటాడేమో, ఆ ఛాన్స్ పొడగొట్టుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఆ గర్వం, అహం, కోపం అనేది ఎక్కడి నుండి వస్తాయి తెలుసా అండి? మనలోకి వెళ్ళే వస్తున్నాయి. ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే నీలో నాలో లూసిఫర్ స్పిరిట్ కూడా పనిచేస్తున్నట్టేగా, రక్షణ పొందుకున్న తర్వాత కూడా పనిచేస్తున్నాయి కదా. మరి దీని నుండి మనం ఎలా బయటకు వస్తాం? యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, మీరు ఏది మీలోనికి వెళ్తుందో, అంటే మీరు ఏం తినడం వల్ల
లోపలికి వెళ్ళేదాన్ని బట్టి మీరు అపవిత్రులు కావట్లేదు, కానీ మీ నుండి ఏదైతే బయటకు వస్తుందో దాని ద్వారా మీరు అపవిత్రులు అవుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నాలోకి వెళ్ళి ఏది బయటకు వస్తుంది? దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని సన్నిధి సంపూర్ణత అనేది మనలో ఉంటే, ఆయన పరిశుద్ధత అనేది మనలో ఉంటే ఆయన పరిశుద్ధతని బయటకు వస్తుంది. ఆయన వాక్యం నాలో ఉంటే ఆయన వాక్యమే బయటకు వస్తుంది. ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే వాక్యమే బయటకు వస్తుందండి. నువ్వు ఈ సినిమాలో ఆ సినిమాలో చూసి ఒకవేళ సినిమాల గురించి ధ్యానిస్తే అవే ఆలోచనలు బయటకు వస్తాయి. నువ్వు పాపం గురించి ఆలోచిస్తూ పాపంలోనే జీవించాలని కోరితే అవే మనకు బయటకు వస్తాయి. ఈ రీతిగా దేవుడు చెప్తుంది అంటే మనిషిలోకి వెళ్ళి వచ్చేదే బయటకు వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో నాలో ఏముండాలి ఏముండకూడదు అనేది మనము తీర్మానం తీసుకోవాలి. నీలో ఏముండాలి ఏముండకూడదు అనేది నువ్వు తీర్మానం తీసుకోవాలి. అవును ప్రభా, ఇది నీ నుండి కానిది నాలో పనిచేస్తుంది కాబట్టి నీకు సమర్పిస్తున్నాను, ఈ ఏరియాలో నన్ను సరిచేయ నేను సమర్పిస్తే ఆ పాపము మరణం వైపు దారి చూపించకుండా అక్కడే బ్రేక్ అయిపోయి మనము పవిత్రులుగా మారుతాం, పరిశుద్ధులుగా మారుతాం. అది మనల్ని ఏలనివ్వకుండా అక్కడితో బ్రేక్ అయిపోతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు పాపంలో పడిపోయావా, లేవలేకపోతున్నావా, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఓడిపోతున్న జీవితాన్ని జీవిస్తున్నానని కృంగిపోతున్నావా, దేవా ఈ పాపం నుండి నన్ను విమోచించు వారు ఎవరని నువ్వు ఏడుస్తున్నావా? ఒకవేళ పడిపోయి ఉంటే, లేదా పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇదండి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నమాట. అవును, ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో, పాపపు రోత జీవితంలో ఉన్నావేమో, దాన్ని బట్టి నీకు వేదన, కోపము, కుళ్ళు అంటే నీకు బాధేస్తుందేమో. దేవా ఈ పాపం నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను, ఈ పాపంలో పడిపోయాను కానీ బయటకు రాలేకపోతున్నాను అని నువ్వు వేదన పడుతున్నావా తమ్ముడా, చెల్లి? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు నీకు విడుదల. హల్లెలూయా. అది ఎలాంటి పాపమే కావచ్చు, అది ఎలాంటి వ్యసనమే కావచ్చు, అది ఎలాంటి బాధకరమైన ఎవరికి చెప్పుకోలేని మరి కృంగుపాటుతో కూడిన వేదనతో నువ్వు గురవుతున్నావో ప్రతిరోజు తీర్మానం చేసుకున్న ఇది ఇంకొకసారి నేను చెయ్యకూడదు, నాకు తెలుసు ఇది తప్పు, ఇది పాపం, ఇది దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేని నాలో ఉంది కాబట్టి దీని నుండి విడుదల పొందుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ దాని నుండి బయటకు రాలేకపోతున్నావా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బిడ్డా, నీకు మరణం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ బాధ నీ వేదన దేవుడికి తెలుసు. ఎస్, యు ఆర్ నాట్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. నువ్వు బయటకి రాలేకపోతున్నావు కానీ కావాలని ఎక్కడ ఉంటున్నావా? రెండో కోణం అండి. నువ్వు ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ యూ వాంట్ టు బి దేర్, నేను అక్కడే ఉంటాను, ఇది నాకు నచ్చింది, ఇదే పాపంలో నేను జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ రోజు నీ గురించి నువ్వు ఆలోచన చేయి. ఈ క్షణంలో నువ్వు పాపంలో ఉంటే, నువ్వు పాపం జీవితాన్ని జీవిస్తుంటే, అది గర్వం కావచ్చు, కోపం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అది ఏ రకమైన పాపం నిన్ను, నీ శరీరాన్ని, నీ తలంపుల్ని, నీ క్రియల్ని, నీ ప్రవర్తన వెళ్తుందో ఆ పాపాన్ని ఈరోజు ఇప్పుడు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది 1 కావచ్చు, 10 కావచ్చు, ఎన్నున్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ లైట్గా తీసుకుంటున్నావా, లేకపోతే వాటిని బట్టి నువ్వు కుమిలిపోతూ లేవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ దాంట్లోనే పడిపోతున్నావా? ఈ రెండింటి మధ్యలో నువ్వు ఎక్కడున్నావు తమ్ముడా? నువ్వు ఎక్కడున్నావు చెల్లి? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నీకు అనియంతం మరణమే. నువ్వు కృంగిపోతున్నావా? అమ్మా, నీకు నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపు నీకు విడుదల వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్న మాట ఇది. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు కృంగిపోకు. దయచేసి బయటకి రా. ఎలా బయటకు వస్తావా అనంటే ఇదిగో వాక్యంతో బయటకి రా. దేవుడు ఒక మాట అంటున్నాడు, ఎస్, ఈ లోకంలో టెంప్టేషన్స్ వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఆ ప్రతి శోధన, ఆ టెంప్టేషన్ నుండి తప్పించుకోవడానికి నేను ఒక మార్గాన్ని నేను పెట్టి ఉన్నాను, అది నీ ఎదుటనే తీయబడి ఉంది అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆ ద్వారాలని కొట్టలేకపోతాం, ఒక్కొక్కసారి ఆ ద్వారాలని తట్టలేకపోతాం, ఒక్కొక్కసారి మనం ఉన్న ఆ ఉచ్చుల్లో ఉన్నప్పుడు, ఆ పాపపు బంధకంలో మనం ఉన్నప్పుడు బయటకి రావడానికి ఎంత ప్రయత్నించినా మనం బయటకి రాలేమండి. నేను ఇది ఏ పోరాటం అని చెప్తున్నానంటే ఇది శారీరకమైన పోరాటం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది శారీరకమైన పాపం గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను, ఈ క్షణంలో మాట్లాడుతున్నాను.
ఈ పాపం నుండి నీకు విడుదల కలగాలి అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయడం మానేసి విడుదల కోసం ప్రయాసపడు, ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు విడుదలనిస్తాడు. నీ శక్తి సరిపోదు దాని నుండి బయటకు రావడానికి. నీ శరీరము బలహీనమమ్మా, నీ ఆత్మ సంసిద్ధమే, కానీ నీ శరీరం బలహీనం కాబట్టి ఎస్, యువర్ బాడీ విల్ నెవర్ సపోర్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు విడుదల ఉంది, నీకు విడుదల దేవుడిస్తాడు, ఇచ్చి తీరుతాడని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. నువ్వు అనుభవిస్తున్న వేదన, శోధన, ఇబ్బంది, ఇరుకు, ఆ టెంప్టేషన్ కంటే, నువ్వు ఉన్న రోత పాత జీవితంలో కంటే కూడా గొప్ప నామం యేసయ్య నామంని స్మరించినప్పుడు నీకు విడుదల కలుగుతుంది. ఒక దినములో జరగకపోయినా, 2 దినములో జరగకపోయినా ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకొని సాక్షిగా జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపుడు మాట్లాడుతున్నాడు. నేను కాదమ్మా, ఈరోజు మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే కాదు, మీకు విడుదల తథ్యమని నేను ఆ దేవుని నామంలో చెప్తున్నాను. కానీ ఒకవేళ నువ్వు ఇష్టపడకపోతే, హల్లెలూయా, నువ్వు ఇష్టపడకపోతే ఈ పాపానికి విమోచన లేదు. నువ్వు ఇష్టపడకపోవడమే, బయటకు రావడం అనేది నీకు ఇష్టం లేకపోవడమే అదే ఒక పెద్ద పాపమమ్మా. ఆ పాపం నుండి దేవుడు కూడా విడిపించలేడు. కాబట్టి నువ్వు దేవుని ఒక్కటి కోరుకో. ప్రభా, ఇది నాకొద్దు దేవా. పౌలు భక్తుడు అంటది వాడు చెప్తున్నాడు, ప్రభా ఏమి చేయాలో చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదో నేను చేస్తున్నాను. ఈ పాపపు శరీరము నుండి నన్ను కాపాడువాడు ఎవరు ప్రభా? నువ్వు తప్ప నాకెవరు దిక్కని ఆయన చేస్తున్న తప్పులని, పాపాలని ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు అంత గొప్ప భక్తుడయ్యాడండి. అంతేకాని ఆయనలో పాపము లేదని కాదు, ఆయనలో మానవ శరీరంకు సంబంధించిన లోపాలు లేవని కాదు, కానీ ఆయన కూడా మట్టి వంటి వాడే, ఆయన కూడా ఆవిరి వంటి వాడే. హల్లెలూయా, నీలాగా నాలాగా శరీరంతో పుట్టినవాడే పౌలు భక్తుడండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అన్యుడవైనా, నువ్వు క్రైస్తవుడవైనా, నువ్వు సేవకుడవైనా, హల్లెలూయా, నువ్వు ఏ అలవాటు చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఈరోజు నువ్వు విడుదల కోరుకుంటే దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది శారీరకమైన పాపం గురించి నేను చెప్తున్నాను. దిస్ ఈస్ ద ఫిజికల్, మరి పాపం గురించిన విడుదల గురించి నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా నువ్వు విడుదల కోరుకుంటే నీకు విడుదల తథ్యమని యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఆ తర్వాత చూస్తే మరి ఇంకొకటి ఉంటుందండి, స్పిరిచువల్ పాపం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, అవునండి, ఆదాము అవ్వ చేసిన పాపం అనేది తరతరాల నుండి వస్తూ ఉంది. దీనికి ఉదాహరణ ఇది తరతరాల నుండి వస్తుంది. అది మన ఆత్మని, మనం పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నాము. మౌనం, నేనేమన్నాను మొదటగా, మనము ఆత్మరూపంలో వచ్చాము, ఆత్మరూపంలో పరలోకానికి వెళ్ళిపోతాము. అయితే ఈ ఆత్మ పుట్టిన మరుక్షణమే పాపపు బీజం అనేది మనలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన పుట్టుకే పాపం కాబట్టి. ఈ పుట్టుక ద్వారా వచ్చే ఈ స్పిరిచువల్ అటాక్ని, ఈ స్పిరిచువల్ సిన్స్ని ఎలా విడుదల పొందుకుంటామనేది చూస్తే, నిజంగా చెప్పాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణ చెప్తానండి. సంసోను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. సంసోను కూడా మరి గొప్ప వ్యక్తి, అభిషేకించబడినవాడు, నాజరు చేయబడిన వ్యక్తి. ఇటు తల్లితో ఫస్ట్ దర్శనం ఇచ్చి, తండ్రితో దర్శనం ఇచ్చి, హల్లెలూయా, ఎలా పెంచాలని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రభా, మరి అవును, పవిత్రుడు నా గర్భంలోకి వెళ్ళి రాబోతున్నాడు, మాకు కుమారుడిగా ఇవ్వబోతున్నావా అని చెప్పేసి, మరి సంసోను అని పేరు పెట్టిన తర్వాత మరి పెంచే విధానం ఎట్లా పెంచాలి అని చెప్పేసి అడిగిన తల్లిదండ్రులు కూడా ఓడిపోయారండి. పవిత్రంగా పెంచలేకపోయారు. తను నాజీర్ చేయబడ్డాడు, పెళ్లి చేసుకోకూడదు, పవిత్రంగా బతకాలి, అసలు పెళ్ళే చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్. కానీ ఆయన ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. సరే పోనీ అని వదిలేశారు తల్లిదండ్రులు. తనలో ఉన్న అభిషేకం అనేది, అభిషేక్తుడిగా పుట్టిన ఆ వ్యక్తి ఆ అభిషేకం అనేది ఈ రీతిగా కోల్పోయాడంటే మరి ఏది చేయకూడదు అది చేసి కోల్పోయాడు. అంతం వరకు అలాంటి జీవితమే జీవించాడు. కానీ ఒకటి చెప్తున్నానండి, ఆయనలో ఉన్న బలము, సత్వం అనేది తగ్గిపోలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఆయన ద్వారా జరగకుండా మానలేదు. కానీ తన పశ్చాత్తాపంలోకి పడిపోయాడు. స్పిరిచువల్ పాపం అనేది తనలోకి వచ్చింది. ఆత్మీయ పాపంలో పడిపోయాడు. ఇది ఆత్మీయ పాపం అండి. ఇది శారీరకమైన పాపం ద్వారా వచ్చిందే, శరీరం ద్వారా వచ్చిందే కావచ్చు. కానీ ఆయన ఆత్మ ఎంతో స్ట్రాంగ్గా ఉండాల్సిందే.
ఆయన చేసిన అద్భుతాలు అంటే ఆయన ఆ ఎలుగుబంటులని సింహాన్ని ఆయన చీల్చినప్పుడు ఆయన మీది కంట దేవుని ఆత్మ వచ్చినప్పుడు చీల్చాడంట. సంసోన్ శక్తితో చేయలే, శరీరకమైన బలముతో ఆయన చీల్చలేదు. కానీ ఆయన ఏ రీతిగా ఆ జంతువులని చీల్చాడు అంటే పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు, అంటే స్పిరిచువల్ బలం అనేది తన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ బలం అనేది మరి అంత గొప్ప కార్యాలు చేయడానికి దారి చూపించింది. ఆయన అనుభవించాడు. ఇట్ ఈస్ నాట్ బై హిస్ ఓన్ స్ట్రెంగ్త్. కానీ ఆయన కూడా ఒక శరీరంలో జీవిస్తున్న వ్యక్తి కాబట్టి ఆ ఆత్మీయ బలాన్ని గుర్తించలేక, ఆత్మీయతలో ఉన్న సత్యాన్ని గ్రహించలేక చేయకూడని పనులు చేస్తూ, ఒకవేళ ఒక అన్యురాల్ని కాకుండా మామూలు స్త్రీని పెళ్లి చేసుకున్నా పోయేదే. దేవుడు ఏ స్త్రీని అయితే తను చేసుకోవచ్చో ఆ స్త్రీని చేసుకున్నా పోయేదే. అంత మాత్రమే కాకుండా అక్కడితో ఆగిపోకుండా వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసి, అప్పుడు కూడా ఆయన అభిషేకం పోలేదండి. జాగ్రత్తగా వినండి. ఆయన శరీరంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన ఆత్మని పొడగొట్టుకోలేదు, అభిషేకాన్ని పొడగొట్టుకోలేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె ప్రయాసపడుతుంది, నీ బలం ఎక్కడుంది? బలం అంటే ఎక్కడే? అక్కడ స్పిరిచువల్ బలం, ఆత్మీయత, ఆయన స్పిరిట్ ఎక్కడుంది అనేది ఆమె గోజాడుతుంది. ఒకవైపు పాపం చేపిస్తూ తన చేత, తన పాపంలోనే జీవిస్తున్నాడు, కానీ అభిషేకం అనేది పోలేదండి. హల్లెలూయా. ఎప్పుడైతే అది ఎక్కడ ఉంది అంటే నా జుట్టులో ఉంది అని తెలుసు అని చెప్పిన తర్వాత, జుట్టు కత్తిరించిన తర్వాత అభిషేకం అనేది ఆగిపోయింది అక్కడ. మళ్ళీ జుట్టు పెరిగిన తర్వాత అభిషేకం పెరిగిందండి. ఇక్కడ జుట్టుతో ఏమీ లేదు, కానీ ఆయన చెప్పవలసింది కాదు కదా. ఇంత అభిషేకంలో ఉన్న నేను, దేవుని ఆత్మచేత నింపబడుతున్న నేను, దేవుడే నాకుండా ఈ విచారము నాకెందుకని వదిలించుకోలేకపోయాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఫిజికల్గా శారీరకమైన పాపంతో పాటుగా ఆత్మీయంలో కూడా పాపం చేసి ఉన్నాడండి. ఆ రీతిగా తన అభిషేకాన్ని కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు, మొత్తబడ్డాడు. అప్పుడు కళ్ళు తెరవబడి, ఆత్మీయ కళ్ళు తెరవబడి, ప్రభువా నన్ను క్షమించు, ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు తనని విడిచిపెట్టలేదండి. మరణానికైతే పాత్రుడయ్యాడు, కానీ క్షమాపణతో కూడిన మరణాన్ని పొందుకొని తను జీవించినంత కాలము ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు చేశాడో అంతకి మరి రెండంతలుగా అద్భుత కార్యము చేశాడు. ఇది ఇక్కడ కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యము కాదు, కానీ తన శరీరము ద్వారా కూడా తన శరీరాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. పశ్చాత్తాపంలోకి మనం వెళ్తే దేవుడు ఎంతకైనా నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నిజమే, ఈ అంత్యకాలంలో దేవుడు మన నుండి కోరుకుంటుందల్లా ఒకటే, మన పాత రోత జీవితం నుండి విడుదల. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న పాత రోత జీవితం మాత్రమే కాదు, ప్రజెంట్లో కూడా పాపం ఉందండి. పాతది కాదు, పాతది గతించిన సమస్యలు నూతనమైన అని చెప్పిన తర్వాత కూడా నీలో నాలో ఇంకా పాపం అనేది రోజు రోజు పుడుతుంది, చస్తుంది. ఒకరోజు పుడుతుంది, కొత్త పాపాలు లేస్తున్నాయి మనలోకి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వభావం అనేది చచ్చిపోవట్లేదు. దాన్ని కంప్లీట్గా తొలగించుకోవాలి అంటే మనకి ఎంతగా పరిశుద్ధాత్మ కావాలా, పరిశుద్ధాత్మ సహవాసం కావాలా, ఎంతగా దేవునితో సహవాసం చేయాలనేది ఈరోజు నాతో మాట్లాడుతున్న దేవుడి ద్వారా మీతో కూడా మాట్లాడుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రెండు రకాలుగా మరి నిజంగా ప్రాణంలో ఉన్న కోపం పగల వలన వచ్చినది ఒకటి, శరీరం వల్ల వచ్చినది శరీర పాపాలు, అలాగే ఆత్మీయ పాపాలు కూడా మనం చేస్తూ ఉంటాము. నిజంగా ఇంకొకటి ఏంటంటే ఈ మరి చేతబడి క్రియలు, అట్లాంటి వాటి జోలికి వెళ్తారు చాలామంది. అది భయంకరమైన ఆత్మకి సంబంధించిన పాపం అండి. నేను చాలామంది క్రైస్తవులను చూస్తున్నాను, వెళ్తున్నారు, చేతబడి శక్తుల దగ్గరికి వెళ్తున్నారు. దయచేసి వెళ్ళకండి. అన్యులకి తెలియదు వాళ్ళు మేలు జరుగుతుందని ఆశతో వెళ్తున్నారు. వాళ్ళకి మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో మనకి తెలియదు, కానీ మనకు అది యోగ్యత కాదు. చేతబడి శక్తుల దగ్గరికి మనం వెళ్ళడానికి లేదు. తాయెత్తులు కట్టించుకోవడానికి మనం వెళ్ళడానికి లేదు.
అది మన శరీరాన్ని నాశనం చేస్తుంది. తెలిసి పాపము చేస్తే మరణం తథ్యం. తెలియకుండా చేసిన పాపానికి విమోచన ఉండొచ్చు, కానీ తెలిసి కావాలని చేస్తే అది మనల్ని మరణం వైపే నడిపిస్తుందని చెప్తున్నాను. నువ్వు శారీరకంగా చచ్చిపోతావా, అనారోగ్యంతో చచ్చిపోతావా, లేకపోతే ఆత్మలో చచ్చిపోతావా, నువ్వు చచ్చిపోవడం అనేది తథ్యమమ్మా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ అంత్యంలో ఏంటంటే, ఇదిగో హృదయ స్థితి అనేది దేవుడు చూస్తాడు. అదే మనం మొదటిగా నువ్వు పాపంలో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను కరుణిస్తాడమ్మా, కనికరిస్తాడు. ఎందుకంటే తూర్పుకు పడమర ఎందాక ఉందో అందాక మన అతిక్రమలను క్షమించే దేవుడు, అతిక్రమలను దూరం చేసే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత్యంలో ఈ సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. దేవుడు యేసు ప్రభు వారు దేవుడని ఎంతోమంది నమ్ముతున్నారండి ఈ లోకంలో. క్రైస్తవుడా, నువ్వు నమ్ముతున్నావా? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు దేవుడని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి, క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్తున్న ప్రతి ఒక్కరికి పరలోకం తథ్యమండి. విమోచన కార్యములు జరుగుతాయి. కానీ నువ్వు ఆధారపడకుండా దేవుని తృణీకరిస్తూ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు చూస్తున్నాడా, ఎంతమంది చేయట్లేదని విర్రవీగుతూ నువ్వు నీ పాపాన్ని ఎంజాయ్ చేస్తే అది నిజముగా మరణానికి సంబంధించిన పాపమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చెప్పాలి అంటే నాకు ధైర్యం సరిపోలేదు, కానీ నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో పాపాల నుండి బయటకు తీయబడ్డాను. ఎన్నో పాపాలు నాలో ఉండేవి. వాటి నుండి బయటకు రావడానికి నాకు సంవత్సరాలు పట్టిందండి. వాటిని చేయకూడదని కూడా చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఈ రీతిగా నేను ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడే నాకు విడుదల కలిగింది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నా దేవుడు నన్ను విమోచించాడు. నన్ను విమోచించిన దేవుడు, నాకు విడుదలించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడని దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడి మీద ఆధారపడు, మనుషుల వైపు చూడకు. మనకి ఎవరు కూడా విమోచన క్రయధనము చెల్లించలేదు. యేసు ప్రభు మన కోసము సమస్తమైన పాపముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ప్రతి ఒక్కరి కోసం ఆయన వెల చెల్లించి ఉన్నాడండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆయన వెల వ్యర్థము కాకూడదు. మనము ఈ లోకంలోనే పరలోకాన్ని అనుభవించాలి అనేది ఆయన ఉద్దేశము. ఆ రీతిగా మనం జీవించాలి, ఆ రీతిగా మనము ఉండాలి అంటే ఇదిగో ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నం అన్నా నువ్వు చెయ్యి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. నిజమే తండ్రి, ఏ పాపము మమ్మల్ని నిజముగా మరణం వైపు తీసుకెళ్తుందో ఆ పాపం గురించిన సత్యాలు మాకు బోధించినందుకు మీకు వేలాది కోట్లాది వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు పాప రోత జీవితం నుండి విడిపించబడాలని కోరుకుంటున్నారో ప్రతి బిడ్డకి సమయంలో విడుదల కలుగును గాక నాయన. నాలో కూడా ఇంకా ఎన్ని పాపాలు ఉన్నాయో ప్రభా, ప్రతిదీ మేము పాదాల దగ్గర సమర్పిస్తుండగా మాకు విడుదల దయచేసి నాయన, నీ పరిశుద్ధతలోనికి ప్రభా వారసులుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.